నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బేకనూరు తలమడ్ల వద్ద 3 రోజులుగా కొనసాగుతున్న రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. మరమ్మతులు పూర్తి కావడంతో సికింద్రాబాద్ నిజామాబాద్ మధ్య రైల్వే రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ముందే డెమో ట్రైన్తో రైల్వే అధికారులు ట్రాక్ చెక్ చేశారు. కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కొండపోత వర్షాలతో భారీ వరదలు సంభవించాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి. దీంతో 3 రోజులుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి సికింద్రాబాద్ నిజామాబాద్ మధ్య రైల్వే లైన్ పునరుద్ధరించారు. తలమడ్ల వద్ద ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. మరమ్మతులు పూర్తి కావడంతో యథావిధిగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా నిజామాబాద్ వెళ్లింది. 36 గంటల పాటు మరమ్మతు పనులు కొనసాగగా మొదటగా డెమో ట్రైన్తో రైల్వే అధికారులు ట్రాక్ చెక్ చేశారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ నాందేడ్ మధ్య రైళ్లు రద్దయ్యాయి. కోలుకుంటుంది సాధారణ స్థితికి చేరుకుంటుంది. మొదట రైల్వే రేణు సంబంధించినటువంటి రిజల్ట్స్ యథావిధిగా పునరుద్ధరించారు. కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. ముంపు బాధితులు, పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. వరద బాధితులకు తక్షణ సహాయం కింద 48 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 11,500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం హౌసింగ్ బోర్డు వద్ద ధ్వంసమైన రోడ్లను పరిశీలించారు. అలాగే తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో పర్యటించి భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, పంట నష్టం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టాలపై పూర్తి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వరద తీవ్రత నుంచి కామారెడ్డి జిల్లా ఇంకా కోలుకోవట్లేదు. పట్టణంలో ఎటు చూసినా దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద చేరి పిల్లల పుస్తకాలు, ముఖ్యమైన పత్రాలు తడిసిపోయాయి. టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు బురద చేరి పనిచేయడం లేదు. ఫర్నిచర్, ఆహార పదార్థాలు, వంట సామాగ్రి బురదమయమయ్యాయి. ఎడాతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, పోటెత్తిన రాకాసి వరద మిగిల్చిన నష్టం కనీవిని ఎరగనిది. వరద విధ్వంసంతో అల్లకల్లంగా మారిన కామారెడ్డి జిల్లాలో పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉంది.
ఇళ్ల నుంచి నీళ్లు బయటకు పోగా బురద చెత్త పేరుకుపోయి కనిపిస్తోంది. 2 రోజుల పాటు బంధువుల ఇండ్లు పునరావాస కేంద్రాలు తలదాచుకున్న బాధితులు ఇప్పుడిప్పుడే ఇళ్ల వద్దకు చేరుకుంటున్నారు. వరదల్లో పాడైపోయిన వస్తువులను చూసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. దాదాపు అన్ని వస్తువులపై బురద పేరుకుపోవడంతో బయట వేసి శుభ్రం చేసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీతో పాటు మున్సిపల్ సిబ్బంది ఇళ్లలో బురదను బయటకు పంపించేందుకు సహాయం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ ట్యాంకర్ల ద్వారా బావుల నుంచి పైపులు ఏర్పాటు చేసి నీళ్లు కోరుతున్నారు. హౌసింగ్ బోర్డు నుంచి సారంపల్లి చౌరస్తా వరకు పలు చోట్ల రోడ్డు కొట్టుకుపోయింది. బ్రిడ్జి కూడా సగం తెగిపోయింది. దేవునిపల్లి శివార్లోని దేవి విహార్ వద్ద రోడ్డు డివైడర్లు దెబ్బతిన్నాయి. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జిల్లాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు. వర్షాలతో గోడలు కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. భారీ వర్షాలతో కూలిపోయిన ఇళ్లను, విద్యుత్ స్తంభాలను, ధ్వంసమైన రోడ్లను పరిశీలించి వెంటనే నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కూలిపోయిన ఇళ్లను వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలతో కూలిపోయిన ఇళ్లను అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కలెక్టర్తో పాటు సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎంఆర్ఓ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఈరోజు ఈ బాన్సువాడ మున్సిపాలిటీలో డ్యామేజ్డ్ హౌస్ సర్వే చూడడం జరిగింది. ఇమీడియట్లీ అన్ని డ్యామేజ్డ్ హౌస్ సర్వే చేసి రిలీఫ్ అమౌంట్ శాంక్షన్ చేయడానికి చెప్పడం జరిగింది. తర్వాత ఏమైనా రిస్టోరేషన్, రోడ్ రిస్టోరేషన్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా ఇమీడియట్లీ టేకప్ చేస్తున్నాము. దాంతోపాటు పవర్ రిస్టోరేషన్ వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేయడం. ఎల్లా నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు ధ్వంసమైన వాటి పునర్నిర్మాణ పనుల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 103 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మతులకు తగిన నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు.
శనివారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని భారీ వర్షాలు వరదలు తాకిన విధానం, వాటి కారణంగా వచ్చిన నష్టం గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి సీఎంకి వివరించారు. వరదల వల్ల రైతులకు వచ్చిన పంట నష్టం వివరించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో భారీ వర్షాలు వరదల వల్ల ధ్వంసమైన గృహాలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా నూతన గృహాలు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎల్లా నియోజకవర్గం వరదల వల్ల ఎదురైన పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందిస్తుందని, అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు మరియు వరదల పరిస్థితులలో ఎల్లారెడ్డి ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటూ అధికారులు సహాయక బృందాలతో సమన్వయం కొనసాగించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషిని ముఖ్యమంత్రి అభినందించారు. వరదల్లో ఇరుక్కున్న ప్రజలను సురక్షితంగా బయటకు రప్పించడంలో ఆయన పాత్ర కీలకమైందని సీఎం పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలతో పాటు నిలిచిన ప్రభుత్వ అధికారులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం అభినందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తాగడం జరిగింది. ఎల్లారెడ్డిలో ఉన్న పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల కిందట కట్టిన నిజామాబాద్లో కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కూడా 70,000 క్యూసెక్తోని 100 సంవత్సరాల కింద డిజైన్ చేసిన ప్రాజెక్ట్కి మొన్నటి రాత్రి భారీ వర్షాల వలన 183,000 క్యూసెక్ నీళ్లు రావడం జరిగింది. దానివల్ల ప్రాజెక్ట్ సగభాగం కొద్ది డ్యామేజ్ అయింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిసినాం. మా సహచర ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు, నేను, మంత్రి గారు సీతక్క గారు, ఇన్ఛార్జి మినిస్టర్, ఆర్ఎండ్బి, మా కాన్స్టిట్యుయెన్సీలో చాలా తాండాలు వరద తాకిడికి ఇల్లులు కోల్పోయినారు. మరి చాలా మండలాల నుంచి రోడ్ కనెక్టివిటీ పోయింది, పంట నష్టం జరిగింది. పోచారం ప్రాజెక్టు కూడా మేజర్ డ్యామేజ్ అయింది, దాన్ని కూడా రిపేర్ చేయాలి. ఇప్పుడు మరి చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా తాండాల నుంచి కూడా కనెక్టివిటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారికి మేము స్పెషల్ ప్యాకేజ్ కింద మా జుక్కల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి, కామారెడ్డికి సపరేట్గా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి గత 100 సంవత్సరాల్లో జరగని వరద బీభత్సం జరిగింది. మరి మా ప్రాంతాలు ఇవంతా చాలా బీద ప్రజలు, చాలా సన్నకారు రైతులు 34 కుంటలు తెగిపోవడం జరిగింది. దానివల్ల వచ్చే పంట పొలాల్లో కూడా చాలా ఇసుక మట్టి కూడా పెట్టడం జరిగింది. మరి అట్లాంటి చిన్న సన్నకారు రైతులకి 4 గుంటలు, 10 గుంటలు, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతులకు కూడా ఇసుకను తీయాలంటే 4 నుంచి 5 లక్షల రూపాయలు ఎకరం ఖర్చు అవుతా ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి తొందరలోనే సోమవారం స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతాలను డిక్లేర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పర్యవేక్షించి మా పక్కన పోచారం ప్రాజెక్టు, పక్కన నిజాం సాగర్ ప్రాజెక్టును కూడా స్పెషల్గా చూసి ఏమైనా రిపేర్స్ ఉంటే కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం
అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కామారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో చిరుత పులుల దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా మాచారెడ్డి మండలంలో చిరుత లేగదూడపై దాడి చేసింది. వరుస చిరుత దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అక్కాపూర్ గ్రామానికి చెందిన రాములు అనే రైతుకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసి చంపివేసింది. దీనిని గమనించిన రాములు వెంటనే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లేగదూడపై చిరుత దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. వరదలతో నష్టపోయిన కామారెడ్డి పట్టణంలోని JR కాలనీలో పటేల్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. అలాగే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరద ప్రభావిత కాలనీలో బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కామారెడ్డి పట్టణంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. మన చరిత్రలో, కామారెడ్డి పట్టణ చరిత్రలో ఇప్పటిదాకా ఈ కనీవి రీతిలో ఇంత పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ట్ జరిగి ఈ JR కాలనీ వాసులు ఇంత పెద్ద ఎత్తున నష్టపోయినందుకు చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా భగవంతుని మనము వేడుకుంటున్నాము. ప్రకృతి విలయము, ఇలాంటి మనము అసంభవం ఇలాంటి జరగడము చాలా హృదయ విధాకర సంఘటన. ఎందుకంటే కళ్ళ ముందే మనకు అటు నీళ్ళు ఒక వరద రాంగా మనం పారిపోయే పరిస్థితి, మన ఇంట్లో ఉన్న పిల్లలు మేము ఇంకా భగవంతుని దయ ఏంటంటే జరుగుతుంది రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో. ఇక్కడికి వచ్చిన మేము ఈ పరిస్థితిని గమనిస్తున్న టైంలోనే కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు నిత్యావసర వస్తువులను అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇలాగే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్లకు తోచినంతగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సపోర్ట్ అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ప్రతి ఒక్కరం బాధ్యతాయుత పౌరులుగా ఉన్న పరిస్థితులను దృష్ట్యా అందరికీ చేయూతను అందించడానికి కోసం మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రోటరీ ప్రెసిడెంట్ శంకర్ సార్ మాట్లాడారు. ఈ రేడియస్ నుంచి వదిలిన జవాన్లు మరొకసారి నమస్కారం. ఇక్కడ JR కాలనీలో వరదలు వచ్చినాయి. పై అధికారుల ఆదేశాల మేరకు JR కాలనీలో 2 రోజుల నుంచి ఈవినింగ్ పూట, మార్నింగ్ పూట, మధ్యాహ్నం చెత్త చెదారం లేకుండా ఇల్లు కడిగి పిచ్చుకుంటా
బురద అవన్నీ తీపించి శనివారం రుద్రూర్ మండలంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ పరిశీలించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇల్లు ధ్వంసమైన నిరాశ్రులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. గుంతలు ఏర్పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రుద్రూర్ మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేసుకున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల వందల ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది. ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇవాళ పెట్టుబడి పెట్టారు. నోటికొచ్చిన ఏదైతే ఇవాళ వరి ధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకుపోయే విధంగా ఉంది. ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం. ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ కాయా కష్టం ఏదైతే 6 నెలల పాటు కష్టపడ్డం పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకున్నది ఇవాళ మొత్తం ఈ పంట మొత్తం నష్టపోయింది. ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి, పర్యవేక్షణ చెయ్యాలి, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ రోడ్లు చూసినా మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి. శిథిల వ్యవస్థకు ఉన్న ఇళ్ళ నిర్మాణం చేయాలి, డబుల్ బెడ్రూమ్లు రోడ్లు ఏదైతే నిర్మాణం చేపట్టాలి. ఆ రకంగా వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.